హరి ఓం. అలసులు మందబుద్ధులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకరితులు మందభాగ్యులు సుకర్మములయ్య విషయజాలరీ కలియుగమందు మానవుల్ కావున ఎయ్యదే సర్వసౌఖ్యమై వలవడు ఎమిటింబడమునాత్మకు శాంతి మునీంద్ర చెప్పుమా. యవ్వని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధియు సొరిది జేయు యవ్వని శుభనామమే ప్రొద్దు ఉడుపంగ సంసార బంధంబు సమసిపోవు. యవని చరితంబు హృదయంబు చేర్చిన భయముంది మృత్యువు పరువు పెట్టు. యవ్వని పదనదినే పారు జలముల సేవింప నిర్మల్య సిద్ధిగలుగు. తపసులు యవని పదంబు తగిలి శాంతి తెరవుగాంచిరి. వసుదేవ దేవకులకు ఎంవడు దయించె తత్కథలెల్ల వినగా ఇచ్చ పుట్టెడు నెరిగింపు మిద్ధ చరిత. కలిదోష నివారణమై అలఘు యశుల్ ఒగడు నట్టి హరికథనము నిర్మలగతి కొరెడి పురుషుడు వెలయగనం వాడు తగిలి వినడు మహాత్మా. వర గోవింద కథా సుధారస మహావర్షోరుధరా పరంపరలంగాక బుధేంద్రచంద్ర ఇతరోపాయానురక్తిం ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహజనుస్సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దవానలంబారునే. ధీరులు నిరపేక్షులు ఆత్మారాములు నైనమునులు హరిభజనము నిష్కారణము చేయుచుందురు. నారాయణుడట్టి వాడు నవ్య చరిత్ర నిగమములు వేయి చదివిన సుగమంబులు కావు. ముక్తే సుభగత్వంబుల్ సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము సుధాబుధా. హరినామ కథన దవానల జ్వాల చేకాలవే ఘోరాఘకాననములు వైకుంఠ దర్శన వాయు సంఘంబు చేతొలగవే భవ దుఃఖతో యదములు. కమలనాభధ్యాన కంఠీరవంబు చేకూలవే సంతాప కుంజరములు. నారాయణ స్మరణ ప్రభాకర దీప్తి తీరవే షడ్వర్గతిమిరతతులు. నళిన నయన భక్తి నవచేగాక సంసార జలధి దాటి చనగరాదు. వేయునేల మాకు విష్ణు ప్రభావంబు తెలుపవయ్య సూతధి సమేత. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మహత్తత్వాద్వికుర్వాణాద్ భగవద్వీర్యసంభవాత్ క్రియాశక్తి అహంకారస్త్రివిధః సమపద్యత. వైకారికస్తైజసశ్చ తమసశ్చ యతో భవః మనసేశ్చేంద్రియాణాంచ భూతానాం మహతామపి. అమ్మా అని చెప్పి దేవహూతిని కపిల మహర్షి సంబోధిస్తూ, అమ్మా నువ్వు ఇంతవరకు విన్నావు కదా, అంటే ఏమిటి? మొట్టమొదట సృష్టి చెయ్యడానికని చెప్పి పరమాత్మలో ఉండేటువంటి తన మాయాశక్తిని ప్రచోదనం చేశాడు. ఆ మాయాశక్తిలో సత్వరజస్తమో గుణాలు అనేటువంటి 3 యూనిట్లు ఉన్నాయమ్మా. అదే తర్వాత తన స్వరూపమే తన వ్యక్తి స్వరూపమే అయినటువంటి కాలాన్ని కూడా రెడీగా పెట్టాడు. అదేవిధంగా ఈ సత్వరజస్తమో గుణాలు వల్ల వాటి యొక్క ఈ కాలం యొక్క కదలిక వల్ల ఇవన్నీ కూడా విశ్వం అంతా కూడా ఈ పదార్థమయంగా కనిపించాలి అంటే పంచమహాభూతాలను కూడా ఆయన ఓ పక్కన పెట్టుకున్నాడు. అదేవిధంగా ఈ పంచమహాభూతాలు వాటి యొక్క కలయిక వల్ల 24 రకాలైనటువంటి స్టేట్ ఆఫ్ ఎఫైర్ కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక ముద్ద కింద ఆయన పెట్టుకున్నాడు. అవి మామూలుగా మనం ఇలా వెళ్ళి చూస్తే దేనికి దానికి అవి కనిపించేటట్లు లేవవి.
వాటిలన్నింటిలో ఒక యూనిట్స్ అవన్నీ. ఆ యూనిట్స్ అంటే 24 తత్వాలు ఒక యూనిట్, పంచమహాభూతాలు ఒక యూనిట్, సత్వరజస్తమో గుణాలు అనేటువంటి ఒక యూనిట్లో ఒక సెట్లో మాయా పెట్టుకున్నాడు. దీనితో పాటు కాలం అనేటువంటిది పెట్టుకున్నాడమ్మా. ఈ పదార్థాలన్నీ, ఈ కాన్సెప్ట్స్ అన్నీ, ఇవన్నీ కూడా సూక్ష్మ రూపంలో ఉన్నాయి. సూక్ష్మంగా అంటే చాలా చిన్నవిగా ఉన్నాయి. అంటే అవి చేతికి అందకుండా, ఊహకు అందకుండా ఉండేటువంటి స్థితిలో ఉన్నాయమ్మా. ఇలా ఉండేటువంటి 24 తత్వాలు, కాలము, మాయలో ఉండేటువంటి సత్వరజస్తమో గుణాల యొక్క ఈ కాంబినేషన్, ఈ యూనిట్ని ప్రకృతి అంటారు. ఈ ప్రకృతిలోకి కాలం ఎంటర్ అవుతుంది. అప్పుడు కాలం ఎప్పుడైతే ఎంటర్ అయిందో, ఇప్పుడు ఈ విధంగా ఉండేటువంటి ఆ స్థితి ఉందే పరమాత్మ స్థితి, ఇంకా మన జీవుల దాకా రాలేదు. ఆ పరమాత్మ స్థితి అలా ఉన్నప్పుడు, అప్పుడు పరమాత్మలో ఒక విధమైనటువంటి నేను అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చింది. అహంకారము, అహం అంటే నేను అనేటువంటి ఒక స్ఫురణ కూడా దాంట్లోనే ఉంది. ఆ స్ఫురణ ఎలా ఉంది? ఈ పంచభూతాలు, ఈ 24 తత్వాలు, కాలము, మాయాశక్తి, ఇవన్నీ కూడా నాకు సంబంధించినవే. ఇవన్నిట్లోనూ నేను ఉన్నాను అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి అహంకారం ఒకటి ఉంది. అహంకారం అంటే నేను అనేటువంటి భావన, ఇవన్నీ నేనే అనేటువంటి ఒక అహంకార స్వరూపం కూడా ఒకటి ఉంది అన్నాడు. ఇప్పుడు ఆ అహంకారం మానవుని కింద తీసుకున్నాను అనుకో, మానవుడు అన్నాను అనుకోండి. ఇప్పుడు మానవుడికి ఏమిటి? నా శరీరం, నా ఇల్లు, నా గుండె, నా ఊపిరితిత్తులు, నా చెవులు, నా ఇంద్రియాలు, నా బాధలు అనేటువంటి ఇవి నావి, నేను అనేటువంటి ఒక స్ఫురణ ఉంది, చూసారా? అలాగ పరమాత్మలో ఈ కాలము, తర్వాత ఈ 24 తత్వాలు, పంచమహాభూతాలు, మాయాశక్తి, అందులో ఈ 3 గుణాలు అనేటువంటివి, ఇవన్నీ కూడా నాకు సంబంధించినవే, ఇవన్నీ నా కంట్రోల్లో ఉన్నవే, వీటిలన్నిటిలోనూ నేను ఉన్నాను అనేటువంటి ఒక అహంకారము, అంటే ఆ స్ఫురణతో ఆయన ఉన్నాడమ్మా. ఇప్పుడు ఆ స్ఫురణ ఉందే, అదంతా ఆ స్ఫురణ అది స్వభావ సిద్ధంగా స్వచ్ఛంగా ఉంటుంది, అవికారంగా ఉంది, శాంతంగా ఉండేటువంటిది. అహంకారం బాగా శాంతంగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మానవుడు ఉన్నాడు అనుకోండి, నాకు అహంకారం ఉంది, అంటే ఈగో ఉంది, అంటే నా శరీరం, నా ఇల్లు, నా శరీరం, నా గుండె, నా ఆరోగ్యం, ఇవన్నీ. ఇప్పుడు నేను ప్రశాంతంగా కూర్చున్నాను అనుకోండి, అప్పుడు నా చిత్తం ఉందే, ఆ చిత్తం అంటే ఆ స్ఫురణ ఉందే, అది ప్రశాంతంగా ఉంది. ఏం అలజడి చేయటం లేదు, ఏమీ చేయటం లేదు, రోగం వచ్చిందని అలా గగ్గోలు పెట్టడం లేదు, తర్వాత ఏదో ఈ పని చేయాలి, ఆ పని చేయాలి అనిపించటం కూడా ఒక స్థితి ఉంటుంది కదా మానవుడికి. ఆ విధంగా ఆ చిత్తం, అధికారత్వం శాంతంగా స్వచ్ఛంగా ఉందమ్మా అప్పుడు పరమాత్మకి. ఇవన్నీ ఉన్నటువంటి ఆ పరమాత్మకి అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ 23-24 శ్లోకాల్లో మహత్తత్వాద్ వికుర్వాణాద్ భగవద్వీర్య సంభవాత్ క్రియాశక్తిరహంకారస్త్రివిధ సమపద్యత. ఇప్పుడు ఆ అహంకారం ఉందే నేను చెప్పానే, అంటే ఏమిటి? ఇవన్నీ ఆ మహత్తత్వం అన్నామే. మహత్తత్వం అంటే పరమాత్మ యొక్క చైతన్య శక్తి కూడుకుని ఈ 24 తత్వాలు, తర్వాత పంచమహాభూతాలు, తర్వాత ఈ కాలము, ఈ మాయాశక్తి, దానిలోకి ఆయన ఆధాత తన వీర్యాన్ని ప్రవేశపెట్టాడుగా చైతన్య శక్తి. ఎప్పుడైతే ఆ చైతన్య శక్తి లోపలికి వస్తుందో అప్పుడు ఆ సమ్ టోటల్ అంతా కూడా నేను అనేటువంటి భగవద్ అహంకారం ఒకటి ఉంది, ఆ అహంస్వరూపం ఒకటి ఉందమ్మా. ఇప్పుడు ఏమైంది? అహంస్వరూపం ఏమైంది? ఆ చిత్తం, దాన్ని చిత్తము అంట. ఆ చిత్తం ఎలా ఉంది అంటే ఇంతవరకు కూడా సమపద్యత, కామ్గా ఉంది, ఏ పని చేయటం లేదు, ప్రశాంతంగా ఉంది, శాంతంగా ఉంది. అప్పుడు ఏం జరిగిందంటే వికురుణ్వాత్. అప్పుడు ఆయన సంకల్పం చేసేటప్పటికీ వికుర్వాణాత్ దాంట్లో వికారం కలిగించాడు. అంటే దాంట్లో ఒక ట్రిగ్గర్ చేశాడు, దాన్ని కొంచెం కదిపాడు అనమాట. ఆ కదపడం ఎలా కదిపాడు? భగవత్ వీర్య సంభవత్. తన యొక్క వీర్యం యొక్క సంభవం జరిగిందే, తన యొక్క వీర్యాన్ని దాంట్లోకి ఎప్పుడైతే పంపించాడో భగవత్, ఆ పరమాత్మ యొక్క వీర్యం చేత సంభవాత్, ఆ వీర్యాన్ని చిచ్చక్తి అంటారు. భగవంతుడి యొక్క వీర్యాన్ని చిచ్చక్తి అంటారు, చైతన్య శక్తి అంటారు.
ఆ చైతన్య శక్తి ఎప్పుడైతే ఈ వీటిల్లోకి ప్రవేశపెట్టబడిందో బీజం కింద, అప్పుడు మహత్తత్వాత్, ఆ మహత్తత్వం ఉందే అంటే వీటిలన్నిటిలోనూ కలయికతో ఉండేటువంటిది ఉందే, ఆ మహత్తత్వాత్, ఆ మహత్తత్వంలో క్రియాశక్తి, అప్పుడు క్రియాశక్తి మొదలైంది. అంటే దెన్ ఆల్ దీస్ థింగ్స్ స్టార్టెడ్ వర్కింగ్. ఇప్పుడు అహంకారం ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది? ఈ అహంకారం మొట్టమొదట స్టార్ట్ అవుతుంది. క్రియాశక్తి, క్రియలందు శక్తి కలిగినటువంటి ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది? ఆ భగవంతుడి యొక్క ఆ చిచ్చక్తి ఎప్పుడైతే వికారం చెంది అందులోకి ఎంటర్ అయిందో, అంటే మార్పు చెందుతున్నట్టుగా కనిపిస్తూ ఎప్పుడైతే ఎంటర్ అయిందో, అప్పుడు ఆ మహత్తత్వం ఉందే అది ఆ అహంకారం, అంటే ఇవన్నీ నాలోనే ఉన్నాయి, నేనే వీటిలన్నిటిలోనూ నింపుకున్నాను, నేనే ఇది, నా యొక్క ఎక్స్పోజర్ కింద ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి ఆ అహంకారం ఉంది చూసారా? ఆ అహంకార స్వరూపం ఏమైందంటేట వైకారిక. అప్పుడు ఆ అహంకారం మళ్ళీ 3 కింద విడిపోయింది. ఏమిటంటే సాత్విక అహంకారం, తైజస తైజసం అనేటువంటి అహంకారం, తామసాహంకారం అని త్రివిధ అహంకారం సమపద్యత. ఆ విధంగా అంటే సాత్వికాహంకారం, తైజసాహంకారం, తరువాత తామసాహంకారం అని 3 అహంకారాల కింద సమపద్యత ప్రకటనమయ్యింది. అహంకారం 3 భాగాలు అయ్యింది. ఉదాహరణకి ఇప్పుడేమిటి? అది టోటల్ పెద్ద అహంకారం. అది అంటే నేను అనేటువంటి ఆ భగవత్ స్వరూపంలో ఉండేటువంటి అహంకార స్వరూపం 3 కింద విడిపడింది. ఇప్పుడు మానవుడి మనసులో ఏముంది? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉందిగా. అహంకారం అంటే ఏమిటి? మనసు, బుద్ధి, చిత్తంతో కలిపి నేను అనేటువంటి ఫీలింగ్ ఉంది చూసారా? ఆ ఫీలింగు మానవుడికి ఉంటుంది. ఇవన్నీ నాలోనే ఉన్నాయి అనేటువంటి ఆ ఫీలింగ్ స్వరూపం అంతా కూడా పరమాత్మ యొక్క అహంకారం. అందుకని ఆ అహంకారమే మానవుల్లోకి, జీవుల్లోకి కూడా దాని యొక్క అంశ, దాంట్లో ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఈ సమస్య జీవుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ భగవంతుడి యొక్క అహంకారం 3 రకాలుగా విభజించబడిందమ్మా. అదేమిటంటే వైకారిక అంటే సాత్వికమైనటువంటిది, తైజస వెలుగుతో కూడుకున్నటువంటిది, తామసము అనేటువంటి త్రివిధ అహంకార సమపద్యత. అలాగ 3 రకాలైనటువంటిగా విభజింపబడింది. ఇప్పుడు మానవుడి ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనలో అహంకారం ఉందిగా, అంటే నేను అనేటువంటి ఈగో అంటాను చూసారా? ఆ ఈగోలో ఏముంటాయన్నమాట? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ సమ్ టోటల్ ఉంటుంది. ఇలా ఉండేటువంటి ఈ అహంకారం, ఈ ఈగో ఎలాగుంటుంది అంటే సాత్వికంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ అహంకారం అహంకారం అంటే గర్వం అని కాదు, ది ఫీలింగ్ ఆఫ్ హై, ఇవన్నీ నావి, ఇవన్నీ నాలోనే ఉన్నాయి, నా మనసు, నా ఆలోచన, నా గుడ్డు, నా గందరగోళం, ఇవన్నీ అనేటువంటి అహంకార స్వరూపం ఉంది చూసారా? ఆ అహంకారం ఒక్కొక్కసారి సాత్వికంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుందన్నమాట. వాడు దుర్మార్గుడైనా సన్మార్గుడైనా ఎవడైనా సరే సాత్వికంగా అంటే ఏ విధమైనటువంటి అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. ఇప్పుడు తైజస అన్నాడు. ఈ తైజస అంటే తేజంతో ఉంటుంది. ఈ తైజసుడు అనేటువంటి అహంకారం ఎప్పుడు వస్తుందంటే రాత్రి మనం నిద్రపోయాం అనుకోండి. ఇప్పుడు మామూలుగా మనం బయట మేల్కొని ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి ఈగోని సాత్విక అహంకారం అంటారు. అంటే ఏమిటి? మనం మేల్కొని ఇవన్నీ చూస్తూ ఉండి మామూలుగా సాధారణంగా ఉండేటువంటి అహంకారాన్ని సాత్విక అహంకారం అంటాం. దాన్నే వైకారిక అహంకారం అంటాం. తర్వాత రాత్రి నిద్రపోయామనుకోండి, నిద్రపోయేటప్పటికి అప్పుడు ఒక అహంకారం, నేను అనేటువంటి వాడు బయలుదేరతాడుగా. ఆ నేను నువ్వు కాదు, నీ శరీరము, నీ మనసు, నీ చింతలు, నీ గోలా కాదు. తైజసం ఒక వెలుగు రూపంలో, అంటే ఒక ఫీలింగ్ రూపంలో ఉండేటువంటి ఒక వెలుగులాగా కళలో నేను వేరు. ఆ కళలో అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాడు, బాధపడుతుంటాడు, అటు తిరుగుతుంటాడు, ఇటు తిరుగుతుంటాడు, భయపడుతూ ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు, సముద్రంలో పడుతూ ఉంటాడు. ఇవన్నీ ఆ వెలుగు స్వరూపంగా ఉండేటువంటి అహంకారం. అంటే మనలో ఉండేటువంటి అహంకారమే సాత్విక అహంకారం కింద మేల్కొన్నప్పుడు కనిపిస్తుంది. తరువాత కళలోనేమో కళలో ఉండేటువంటి ఆ అహంకారాన్ని లేకపోతే ఆ జీవుణ్ణి తైజసుడు అంటారు.
అయిన తర్వాత తామస. ఇక్కడ తామస అహంకారం అంటే ఏమిటంటే ఈ శరీరమే మనకి ఎప్పుడు స్ఫురిస్తూ ఉంటుందిగా. ఈ శరీరం మన కాళ్ళు చేతులు మాంసము ఈ ముద్ద ఆహారము ఈ ఈ పదార్థాలు ఇవి అరగడం వీటిల్లో ఉండేటువంటి రోగాలు రోష్టులు ఈ పదార్థంతో ఉండేటువంటి ఆ స్ఫురణ ఉందే ఆ అహం ఉందే ఉందే ఆ విధంగా మూడిటి కింద మానవుల్లో ఎలాగైతే ఉన్నాయో భగవంతుడిలో కూడా ఈ మూడు అహంకారాలు వచ్చాయి. ఇవేం చేస్తున్నాయంటే క్రియాశక్తి. ఆ క్రియాశక్తి అంటే భగవంతుడి యొక్క వీర్యం ఎప్పుడైతే ఇందులోకి ప్రవేశపెట్టబడిందో అప్పుడు ఆ అహంకార స్వరూపం మూడు కింద విడిపోయింది. అదేవిధంగా భగవంతుడి యొక్క ఆ క్రియాశక్తి ప్రతి జీవిలోనూ కూడా అంశ రూపంలో చైతన్య శక్తి రూపంలో మనలో ఉన్నప్పుడు మనలో కూడా ఈ విధమైనటువంటి మూడు స్ఫురణలు అహంకారం అంటే వాటి యొక్క స్ఫురణ వాటి యొక్క స్థితి కనిపిస్తూ ఉంటుందమ్మా. ఇవన్నీ ఇటువంటి అహంకారం ఉందే అంటే క్రియాశక్తితో కూడుకున్నటువంటి అహంకారం ఉందే అటు భగవంతుడిలోనూ దీంట్లోనూ కూడా దాని నుండి మనసు ఇంద్రియాణాంచ భూతానాం మహతామపి. అప్పుడు ఆ అహంకారం నుంచి అంటే ఆ భగవంతుడి యొక్క ఆ చిచ్చక్తి ఎప్పుడైతే వీటిల్లోకి ప్రవేశించబడిందో అప్పుడు ఆల్రెడీ మహాభూతాలు ఇంద్రియాలు మనసు అవన్నీ ఉన్నాయిగా. అవన్నీ మొత్తం కింద ఏమీ ఇన్యాక్టివ్గా ఉన్నాయిగా, సామ్యావస్థలో ఉన్నాయిగా. అప్పుడు వాటిల్లో నుంచి ఈ శక్తి ఎప్పుడైతే దాంట్లోకి వచ్చిందో అవన్నీ పుట్టుకొచ్చాయి. అవన్నీ కూడా దే స్టార్టెడ్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్ అవుట్ సైడ్. ఆ విధంగా ఈ అవ్యక్తంగా ఉండేటువంటి పంచభూతాలు మనసు ఇంద్రియాలు ఇవన్నీ కూడా అవ్యక్తంగా ఉన్నాయి, ఒక ముద్దలా ఉన్నాయి. ఎప్పుడైతే ఈయన చిచ్చక్తి ప్రవేశించి ఆ అహంకారాన్ని మూడు భాగాల కింద విడగొట్టిందో అప్పుడు ఇవన్నీ కూడా పుట్టుకొచ్చాయమ్మా అని చెప్పి ఆ మహత్తరమైనటువంటి అహంకారం ఉందే అంటే ఆ పరమాత్మ యొక్క నేను అనేటువంటి భావంలో ఆ ఇంద్రియాలు ఆ రూపాలు ఆ ఇది ఆ పంచమహాభూతాలు అవన్నీ ఆయనలో నుంచి పుట్టుకొచ్చాయి చూసావా. అటువంటి ఆ అహంకార స్వరూపం ఎలా కనిపిస్తుంది? సహస్ర శిరసం సాక్షాత్ అనంతం ప్రచక్షతే సంకర్షణాఖ్యాం పురుషం భూతేంద్రియ మనోమయం. ఇప్పుడు ఆ అహంకారం అంటే ఆ చిచ్చక్తి ఎప్పుడైతే వీటిల్లో ప్రవేశించో వ్యక్త రూపమై క్రియాశీలమయ్యి ఈ మూడు అహంకారాల స్వరూపాల కింద ఆ భగవంతుడి యొక్క మహత్తరమైనటువంటి విశేషం భూత ఇంద్రియ మనోమయం. అప్పుడు అటువంటి భగవత్ స్వరూపాన్ని చూసినప్పుడు భూత పంచమహాభూతాలు ఇంద్రియా అంటే ఏమిటి? సమస్త జీవులకు ఉండేటువంటి ఇంద్రియమయం అన్ని ఇంద్రియాలు. తర్వాత మనస్సు అంటే ఏమిటి? అన్నిట్లోనూ ఉండేటువంటి మనస్సు. మనస్సు అంటే రిసీవింగ్ మెకానిజం. ఇంద్రియాలు ఉంటే సరిపోదు, ఇంద్రియాల నుంచి వస్తున్నటువంటి వాటినన్నింటినీ కూడా రిసీవ్ చేసుకుని దానిని ఎనాలిసిస్ చేసి దాన్ని సెగ్రిగేట్ చేసి దాన్ని ఎక్కడెక్కడ ఉంచాలి అనేటువంటి ఆ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఉందే మనసు, అది అవన్నీ కూడా కనిపించడం ప్రారంభించాయి. ఆ అహంకారం సాక్షాత్ సహస్రశీరసం. అప్పుడు ఆ అహంకారమే సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్. ఆ అహంకారమే వేల కొలది శిరస్సులతో పాదాలతో చేతులతో ఆయుధాలతో రకరకాలైనటువంటి రూపాలతో ఉండేటువంటి ప్రథమమైనటువంటి అవతారం ఉందే ఆ స్వరూపం ఉందే ఆ విరాట్ స్వరూపం ఉందే అది మొట్టమొదట పుట్టుకొచ్చిందమ్మా. అవి అనంతమైనటువంటి శీర్షాలు కలిగినటువంటివి. అనంతం అంటే ఏమిటి? 84 లక్షల జీవరాశుల యొక్క తలకాయలు, మిగతా భువనాల్లో ఉండేటువంటి సమస్త దేవతలు సిద్ధులు సాధ్యులు యక్షులు నాగులు గంధర్వులు రాక్షసులు దానవులు వీళ్ళ యొక్క శిరస్సులు, వీళ్ళన్నిటినీ కూడా కలుపుకుంటే సహస్రమైనటువంటి రూపాలతో సహస్రమైనటువంటి పాదాలతో సహస్రమైనటువంటి వెయ్యని కాదు అనేకమైనటువంటి రూపాలతో ఆ అహంకార స్వరూపమైనటువంటి విరాట్ స్వరూపం ముందొచ్చిందమ్మా అన్నాడు.
అంటే ఏమిటనమాట, ఇప్పుడు సృష్టికి ముందు ఇలాగ మనం ఒక్కసారి భావన చేసినట్లయితే దేవతల యొక్క శిరస్సులు, మనుషుల యొక్క శిరస్సులు, తర్వాత యక్షులు, నాగులు, గంధర్వులు, తర్వాత సిద్ధులు, సాధ్యులు, అవే కాకుండా నక్షత్రాలు, గ్రహాలు, భూతాలు, పంచభూతాలు, రకరకాలైనటువంటి మనస్సులు, ఇంద్రియాలు, అనేక రకాలైనటువంటి ఇంద్రియాలు, వీటితో కూడుకున్నటువంటి ఒక సమ్ టోటల్ మహత్తరమైనటువంటి స్వరూపం ఉందే, ఆ స్వరూపాన్నే అమ్మా ఏమంటారంటే సంకర్షణాఖ్యం పురుషం. అటువంటి ఆ రూపాన్ని సంకర్షణుడు అంటారమ్మా అన్నాడు. అంటే ఏమిటి సంకర్షణుడు అంటే, మామూలుగా ఈ అనంతశయనుడు శ్రీ మహావిష్ణువు పడుకునేటువంటి సహస్ర ఫణిఫణామండితంగా ఉండేటువంటి నాగేంద్రం ఉంది చూసారా, ఆ అనంతశయనుడు అంటానే అదన్నమాట. సంకర్షణ ఆఖ్యం, సంకర్షణుడుని ఆఖ్యం చెప్పబడుతూ ఉంటాడమ్మా. ఎవరంటే పురుషం. వాటన్నిటిలోనూ ఉండేటువంటి ఆ పరమాత్మని మొట్టమొదటి విరాట్ స్వరూపంలాగా వచ్చిందమ్మా అన్నాడు. ఇప్పుడు అందులో నుంచి మనం మనలాంటి 84 లక్షల జీవరాశులు టుపు 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 అని చెప్పి స్పేస్ టైంలోకి వచ్చి పడ్డాయన్నమాట. అవి అక్కడి నుంచి వచ్చి పడ్డాయి. అందులో ఆ పరమాత్మలో ఉండేటువంటి సాత్విక అహంకారం, తేజసాహంకారం, తర్వాత తామసాహంకారము, ఆ పరమాత్మలో ఉండేటువంటి సమ్ టోటల్గా ఉండేటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇవన్నీ కూడా ప్రతి దాంట్లో అందులో నుంచే ఇలాగ బయటకు వచ్చాయన్నమాట. ఈ విధంగా ఉందమ్మా అని చెప్పిన తర్వాత, ఓ విదురా, ఇప్పుడు ఇలాగ బయటపడినటువంటి, ఇలాగ వచ్చినటువంటి ఆ సహస్ర శీర్షుతో ఉండేటువంటి ఆ విరాట్ స్వరూపంలో, ఆ విరాట్ స్వరూపంలో ఉండేటువంటి సమస్త జీవులు, ఇందాక చెప్పినటువంటి మొత్తం లిస్ట్ ఆఫ్ జీవులు అందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ తర్వాత ఏం జరిగింది అని అడుగుతావేమోనమ్మా. అప్పుడు ఏం జరిగింది అంటే, కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం శాంతఘోర విమూఢత్వం ఇది వాస్యాదహంకృతే. కర్తృత్వం, అప్పుడు ఈ ప్రతి జీవిలోనూ ప్రతి పదార్థంలోనూ కూడా కర్తృత్వం, నేను కర్తను అనేటువంటి ఒకానొక ఫీలింగ్ ఎంటర్ అయిందమ్మా. కరణత్వం, తరువాత ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయిగా, వాటిని కరణములు అంటారుగా, అందువల్ల ఆ ఇంద్రియాలన్నిటికీ కరణత్వం, మేము సాధనలు అంటే ఏంటి, వీఆర్ ది ఇన్స్ట్రుమెంట్స్. తర్వాత కార్యత్వం చ, ఈ కర్త ఉన్నాడే, ఈ కర్తృత్వ భావం ఉందే, అది కరణత్వాన్ని అంటే ఆ ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకుని కార్యత్వం, కార్యాలు చేయడం ప్రారంభించేయట. అంటే ఏమిటనమాట, ఈ కార్యకారణ కర్తృత్వ భోక్తృత్వాలన్నీ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఆ పరమాత్మ యొక్క అహంకార స్వరూపంలో ఉన్నాయి. అక్కడి నుంచే ఇవన్నీ డెరైవ్ చేసుకుంటూ ఈ 84 లక్షల జీవరాశులు 14 భువనాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కార్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంద్రియాలు ఉంటూ ఉంటాయి, వాళ్ళ యొక్క కర్తృత్వం అనేటువంటి ఫీలింగ్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా అందులో నుంచి ఈ జీవుల మీద ప్రొజెక్ట్ చేయబడ్డాయమ్మా. కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణం ఇది, ఈ విధమైనటువంటి లక్షణాలు ఈ సమస్తమైనటువంటి జీవుల్లోకి వచ్చాయి. బాగానే ఉంది. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ప్రతి జీవి కూడా తాను కర్తను అనుకుంటుంది. అలాగే భూమి ఉందనుకోండి, నేను తిరుగుతున్నాను అనుకుంటుంది. సూర్యుడు నేను ప్రకాశం ఇస్తున్నాను అనుకుంటుంటాడు, కర్తృత్వం. కరణత్వం ఏమిటంటే, ఈ భూమికి ఉండేటువంటి పదార్థం అంతటినీ కూడా దాన్ని సాధనం కింద చేసుకుని దాంట్లో నుంచి జీవులు, రకరకాలైనటువంటి మొక్కలు, పురుగులు ఇవన్నీ పుట్టడం అనేటువంటిది కారణత్వం. అది సాధనం కింద చేసుకుంటుంది. తర్వాత ఏమిటవుతుంది, కార్యం చేస్తుంది. దాంట్లో నుంచి రకరకాలైనటువంటి కార్యాలు అంటే అవుట్పుట్ బయటకు వస్తూ ఉంటుంది. అదేవిధంగా సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అలాగే మానవులు కానీ, జీవులు కానీ, వీళ్ళందరికీ ఏంటంటే కర్తృత్వం, నేను కర్తను అనేటువంటి భావము, కరణత్వం అంటే వాటికి ఉండేటువంటి ఇంద్రియాలు ఉన్నాయా, కరణాలు, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా. ఇప్పుడు గుండె ఉందనుకోండి, గుండె ఏమన్నా వచ్చే స్టక్ మన మానవుడి గుండెలోకి వస్తుంది, అన్ని జంతువుల గుండెల్లోకి వస్తుంది. దానికి కరణం, అదొక ఇంద్రియం, అదొక కరణం అనమాట, అదొక సాధనం. దెన్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్. ఇలాగ అది స్టార్ట్ వర్కింగ్ అయిన తర్వాత ఈ అహంకారం ఉందే, నేను అనేటువంటి భావం ఉందే, అది ఏం చేస్తుందంటే నా గుండె కొట్టుకుంటోంది, నాది అనేటువంటి ఒక కర్తృత్వాన్ని, ఒక భోక్తృత్వాన్ని అది ఆపాదించేసుకుంటూ ఉంటుంది. ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది, గుండె కొట్టుకోవడం ప్రారంభించిన తర్వాత
కార్యత్వంచ, అప్పుడు కార్యాలు మనం చేస్తాం, గుండు కొట్టుకున్నంతసేపు రకరకాలైనటువంటి కార్యాలు. అదేవిధంగా అన్ని కరణాల వల్ల కర్తృత్వ భావం కలిగి సమస్త జీవులు కూడా కార్యాలు చేసేటువంటి లక్షణం ఉందే, ఆ లక్షణం కూడా వీటిలన్నిటికీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఆ సంకర్షణ ఆఖ్య అనే పేరు కలిగినటువంటి ఆ పరమాత్మ యొక్క చైతన్య శక్తిలో నుంచే ఇవన్నీ వచ్చాయమ్మా అని చెప్పిన తరువాత ఇలాగ వచ్చినటువంటివి ఏం చేస్తుంటే శాంత ఘోర విమూఢత్వం, అలాగ వచ్చినటువంటివి కామ్గా ఒకే విధంగా ఉంటాయంటే అలా ఉండవు. కొన్నేమో శాంత, కొన్నేమో శాంతంగా ఉంటాయి, కొన్ని ఘోరంగా ఉంటాయి, కొన్ని విమూఢ మూర్ఖత్వంతో ఉంటాయి. అహంకృతే, ఇవి అంటే ఏమిటి? శాంతంగా ఉండి మహర్షులు కానీ దేవతలు కానీ సిద్ధులు కానీ సాధ్యులు కానీ, తర్వాత ఉదాహరణకి వాళ్ళైతే వాళ్ళ చైతన్యంతో, ఇప్పుడు రాళ్ళు ఉన్నాయని అవి పరమశాంతంగా ఉంటాయిగా, అదేవిధంగా చైతన్యం లేనటువంటివన్నీ కూడా పరమశాంతంగా ఉంటాయిగా. ఆ విధంగా శాంతము అంటే ఏమిటంటే ప్రశాంతంగా ఏ అలజడి లేకుండా ఉండేటువంటి జడం కానీ చైతన్య పదార్థాలు కానీ సిద్ధసాధ్యులు ఇటువంటి మహర్షులు కానివ్వండి, మంచివాళ్ళు కానివ్వండి, వీళ్ళందరిలో కూడా ఆ విధంగా ఉండేటువంటి లక్షణం ఉంది. అహంకృతేహ లక్షణం, ఈ లక్షణాలు అంటే శాంతంగా ఉండడం, ఘోరంగా ఉండడం, మూర్ఖత్వంతో ఉండడం అనేటువంటివి కూడా ఆ పరమాత్మ యొక్క లక్షణమే అమ్మా అని చెప్పాడయ్యా అని చెప్పి విదురుడికి మైత్రేయ మహర్షి చెప్పాడు. రేపు ఇంకా ఆయన ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని చూద్దాం.